అందరికీ జైభీం. ఇటీవల మనం అందరూ కూడా సోషల్ మీడియా వేదికగా అన్ని చూసాం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో తెలంగాణకు చెందినటువంటి ఒక ఉద్యమకారుడు, ఒక సోషల్ యాక్టివిస్టు, ఒక విషయం పైన అనర్గళంగా విశ్లేషించదగినటువంటి వ్యక్తి ఏదైనా ఒక డిబేట్ గురించి, పాలిటిక్స్ కావచ్చు, హ్యూమనైజేషన్ గురించి మాట్లాడాలంటే చాలామంది ఉన్నారు తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ మంది ఉన్నారు. ఇది నేను ఏపీ వాళ్ళ తక్కువ అంచనా వేయడం కాదు. తెలంగాణలో విశ్లేషణ అనేది చాలా క్లియర్గా, క్లుప్తంగా చెప్పినటువంటి వ్యక్తులు ఈ మధ్యకాలంలో ఉన్నారు. గతంలో కూడా ఉన్నారు. మీడియాలు ఎక్కువైన తర్వాత అందరు బయటకు వచ్చారు. కానీ ఏపీలో అలా ప్రశ్నించేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు లేరు. అంతా ఒక పార్టీనో ఒక కులాన్నో భుజానికి ఎత్తుకొని మోసేటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఇక మన టాపిక్లోకి వెళ్దాం. ఈ రవీంద్రరావు గారు తెలంగాణలో ఒక ఉద్యమకారుడు, అదేవిధంగా ఆయన ఒక మంచి అనాలిసిసర్ అన్నమాట. సో అలాంటి వ్యక్తిని కావాలని ఏబిఎన్ డిబేట్కి పిలిపించుకున్నారు. ఏబిఎన్ ఆఫీస్కి ఊరకనే పిలవరు. చాలామందికి మీడియా వాళ్ళకు కూడా తెలియనటువంటి విషయాలు ఏంటంటే, పిఆర్ఓస్ అని ఉంటారు ప్రతి ఛానల్కి. నేషనల్ మీడియా కావచ్చు, లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ కూడా, ఒక పెద్ద ఛానల్స్ అయితే ఇంటర్వ్యూలు చేసే వాళ్ళకి వాళ్ళ తరపున, ఆ ఛానల్ తరపున పిఆర్ఓస్ అని ఉంటారు. పిఆర్ఓస్ అంటే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ అని ఒకళ్ళు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఎవరైతే పార్టీల గురించి కానీ లేకపోతే ఒక విషయం గురించి అనర్గళంగా మాట్లాడతారో, చాలా క్లియర్గా మాట్లాడతారో, స్పష్టంగా వివరణిస్తారో, అలాంటి వాళ్ళు వీళ్ళు బుక్ చేసుకుంటారు. అంటే వాళ్ళతో మాట్లాడతారు. వాళ్ళ టైము, వాళ్ళ డేట్ అంతా కూడా బుక్ చేస్తారు. సార్ మీరు ఈరోజు ఖాళీగా ఉన్నారా, వస్తారా, ఎప్పుడు వస్తారు, ఏంటి అనేది మాట్లాడతారు. సో అలా వాళ్ళు 1-2-3 సార్లు మాట్లాడిన తర్వాత వాళ్ళు వస్తారు. ఎందుకంటే వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. సో అలాగా రవీంద్రరావు గారిని 1-4 సార్లు కాల్ చేసి ఏబిఎన్ డిబేట్కి పిలిచారు. డిబేట్కి పిలిచినప్పుడు వాళ్ళు ముందుగానే చెప్తారు, మీరు ఏదన్నా మీకు తెలియకపోయినప్పుడు మాట్లాడినా కూడా మేము గట్టిగా మాట్లాడతాము, మీరు దానికి ఓకే అనాలి, లేకపోతే డిబేట్కి రావద్దని చెప్పండి, నాకు తెలిసింది నేను చెప్తాను, మీరు నాకు మధ్యలో అడ్డుపడొద్దు అని చెప్పేసి ఇలా ఎవరైనా మాట్లాడతారు. నేనైనా కావచ్చు, మీరైనా కావచ్చు. సో అలాగ రవీంద్రరావు గారితో డిబేట్ జరుగుతున్నప్పుడు వేరే ఒక సందర్భంగా మాట్లాడుతున్నప్పుడు, అది ఏబిఎన్లో ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి, డిబేట్లో కూర్చున్నటువంటి వెంకటకృష్ణ గారికి నచ్చలేదు. వెంకటకృష్ణ గారు అంటే మనకి తెలియదే ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఆయన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆయన తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. కానీ ఆయన విశ్లేషణ ఎంత బాగుంటుందో, ఆయన ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ కానీ, ప్రభుత్వాల గురించి కానీ, సామాజిక చైతన్యం సంబంధించినటువంటి స్పృహకు సంబంధించిన విషయాలు కానీ ఎంత బాగా ఇస్తారో అందరికీ తెలుసు. సో ఆయన హఠాత్తుగా ఆయన మాట్లాడేది వెంకటకృష్ణ గారికి నచ్చలేదు. ఒక్కసారి గెట్ అవుట్ మై డిబేట్ అని చెప్పేసి ఆయన మీద కోప్పడుతూ 10 సార్లు అన్నాడు, గెట్ అవుట్ మై ఆఫీస్, గెట్ అవుట్ మై డిబేట్ అని. లైవ్లో ఉండగా గెట్ అవుట్ అనే పదం జర్నలిజంలో ఎవడో చేయడు. ఆ క్షణంలో ఒక్కసారి ఈ డిబేట్ చేస్తున్నటువంటి వ్యక్తి ఆగాలి. ఆగలేదు. ఆగకుండా అనవసరంగా ఆయన్ని నిందించి గెట్ అవుట్ మై డిబేట్ అన్నారు. అంటే నీ డిబేట్కి రావడానికి రవీంద్రరావు గారికి ఏం పని లేదా? నువ్వు పిలిస్తేనే వచ్చింది. నువ్వు పిలిస్తే వచ్చిన వ్యక్తిని కూడా నువ్వు గెట్ అవుట్ అనేది ఏంది? అసలు జర్నలిజం ఎటుపోతుంది? ఏం చేస్తున్నావు వెంకటకృష్ణ? పచ్చ మీడియాని పచ్చదొప్పడు కప్పుకొని నువ్వు నీ ఇష్టానుసారంగా మాట్లాడితే సరిపోతుందా? ఈ మధ్య అసలు మరీ దారుణం అయిపోయింది మీడియాలు. ఇప్పుడు నీకు అభిమానం ఉన్నటువంటి వాళ్ళ గురించి చెప్పుకోవడం తప్పులేదు, ఎవరు తప్పండు. కానీ పక్క వాళ్ళని పిలిచి వాళ్ళని కూడా అవమానించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అందుకే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వ్యతిరేక మీడియాలు మొత్తాన్ని కూడా పగలగొట్టేస్తాం, విరగొట్టేస్తాం అంటూ ఆ పేపర్లు, ఆ మీడియాలు పోస్టర్లన్నీ కూడా చించేస్తాం అన్నారు. మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో చాలా జరుగుతున్నాయి ఈ నిన్నటి నుంచి. సో ఇలాంటి విషయాలని ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి, ఖండించాలి. ఎందుకంటే కులాలతోటి, మతాలతోటి, మొన్న అదే ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం కదా, సంక్రాంతి పండుగ ఎవరిది, ఖమ్మం వాళ్ళదని ఒక ఆమె చెప్తుంటే కాపులదని ఇంకొక అతను చెప్పుకుంటూ వచ్చారు. సో అలాగనే అక్కడికి వెళ్ళినా కూడా మీడియాల నుంచి డిబేట్ పిలిచి గౌరవప్రదంగా పిలిచారు. మీకు ఇష్టమైతే వినండి, లేకపోతే మీరు ఆగండి, వేరే వాళ్ళు మాట్లాడతారని చెప్పాలి. గెట్ అవుట్ మై డిబేట్ అంటే నువ్వు అంత పోటుగాడివే అయింది అంత, అంటే కళ్ళకి అంత కావరం పట్టేసి అర్థం కావట్లేదా? ఏం మాట్లాడుతున్నారు? ఇది లైవ్లో ఉంది, ప్రజలు చూస్తున్నారు,
ప్రజలంతా కూడా దీన్ని వీక్షిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయాల్లో మనం ఇట్లా మాట్లాడటం కరెక్ట్ కాదనేది కొంచెం కూడా విచక్షణ ఉందా? అంటే నీ కోపం వస్తే ఆ కోపాన్ని లైవ్లో చూపించేస్తారా? నీకెందుకు ఆయన ఛానల్? నీకు అవసరమే ఉంది ఛానల్? ఏం మాట్లాడుతున్నావు? ఆయన ఏమైనా సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయన ఒక ఉద్యమకారుడు. రవీంద్రరావు గారు అంటే ఒక ఉద్యమకారుడు. ఆయన సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తి. ఎన్నో విషయాల మీద డిబేట్ చేస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. పిలిచింది మీరే కదా, మీరు పిలిచి మళ్ళీ అవమానించడం ఎందుకు? రెండోసారి బుద్ధున్నవాడు, కడుపుకు అన్నం తిన్నవాడు ఎవడైనా ఏబిఎన్ డిబేట్లో కానీ ఏబిఎన్ ఇంటర్వ్యూలో కానీ ఎవడు చేయడు. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి సొసైటీలో ఉన్నప్పుడు. మన ఇష్టానుసారంగా మాట్లాడటం కాదు. మరి కొవ్వెక్కి మాట్లాడతారా, ఒళ్ళు బలిచి మాట్లాడతారా కూడా అర్థం కావట్లేదు. ఒకసారి ఆలోచించుకోవాలి. జర్నలిజంలో అలాంటి పదాలను ఉపయోగిస్తారా? ఏం మాట్లాడతారు? మన ఇష్టానుసారంగా మాట్లాడేటివేనా? గెట్అవుట్ మై డిబేట్. నీ పేపర్ని, నీ టీవీని కూడా గెట్అవుట్ అంటారు రేపు పొద్దున్న తెలంగాణలో. ఏం చేస్తావు నువ్వు ఆయన ఎరగదీస్తావా? జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకోవాలి.